ని చూసారా? చూసా అది మొత్తం సిజిఐ పెట్టి చేశారు, అదిరిపోయింది. అబ్సల్యూట్ సినిమా ఒక టెంప్లెట్ ఉంటుంది చూసావా? నాకెందుకో ఇటు రాముడిని రోస్ట్ చేస్తున్నాడా లేకపోతే ఏదో రావణ్ణి రోజు చేసే కర్మ నాకేం పట్టిందా? ఎడిటర్ తప్పది, దెంగ తాగేసి ఎడిట్ చేశాడు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. అది ట్రైలర్ డౌట్ వస్తే నాకే డౌట్ రావాలా? నాకు అర్థం కాల. నాకు అర్థం కాల. రకల్ ప్రీత్ అలా వచ్చి వెళ్ళిపోతుంది సాంగ్ కోసం. బ్రో నేను హోటల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా నాకు బిర్యానీ వచ్చని కాదు. అలాగే నేను ఇప్పుడు సినిమా గురించి అనాలిసిస్ ఇస్తున్నా అంటే నేను షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాను కాదు. ఇది నేను డిస్క్లైమర్ లో పెడతా. ఇది ఎవరి కోసం చెప్తున్నావు అర్థమైంది. మేము సరదాలకే మేము చేసిన వాళ్ళము, ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం చూసుకోమల్లా. సరదా వీడియో మా ఇది, సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసి సీరియస్ ఏం సాధిస్తావు చెప్పు? సరదా అంటే సరదారా, అసలు సరదా అంటేనే మన వీడియో రా. ఎవరెవరు చూసారు? అందరు చూసి ఉంటారు కానీ మనం చూసాం. భారతీయుడే కదా. అరే నేను ఒక్కడేనా చూడండి? నువ్వు ఒక్కడే. ప్రతిసారి నువ్వేమన్నా ఇప్పుడు కాదు, నువ్వేమన్నా ఈ వీడియో కండక్ట్ చేస్తావని మాకు ఏమన్నా కలగన్నావా? లేదంటే ముందు చెప్పావా ఈ రోజు రిలీజ్ అవుతుంది సాయంత్రం సెషన్ పెడతామని? సో హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఎప్పుడు గుడ్ మార్నింగ్ అయితే పొద్దున్న చూసే వాళ్ళకి, గుడ్ ఆఫ్టర్నూన్ అయితే మధ్యాహ్నం చూసే వాళ్ళకి, గుడ్ ఈవినింగ్ అయితే సాయంత్రం చూసే వాళ్ళకి. అండ్ ఇందాకే భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అండ్ మన బ్లూ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని అడ్మిన్ తప్పించి అందరూ చూస్తారు భారతీయుడు ట్రైలర్. సో యాజ్ ఆఫ్ లో అతని రియాక్షన్స్ అయితే జెన్యున్ రియాక్షన్స్, మా అందరి అయితే ఒపీనియన్స్, భారతీయుడు 2 మీద ఒపీనియన్స్. సో మా ఒపీనియన్స్ చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. వీ హ్యావ్ మచ్ ఇన్నర్ డీటెయిల్స్ ఇన్ దిస్ వీడియో. లైక్ అమ్మ కొంచెం మాకు స్ట్రైక్ వేయకుండా ఉంటే బాగుంటది. ఏ భారతీయుడు 2 అన్న ఓజీ ట్రైలర్ పెట్టావేంటి? భారతీయుడు 2 అరే ట్రైలర్ డౌట్ వస్తే నాకే డౌట్ రావాలా? తెలుగే కదా, అదో భారతీయుడు అని ఆడుంది కదరా. ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్ కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూరర్. రిచర్ గెట్ రిచర్, పూరర్ గెట్ పూరర్ కాదు. ఊరు అన్నాడు, ఊర్లో బంగ్లా ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే కేటీఆర్ హైదరాబాద్ డెవలప్ చేసిన దానికంటే ఊరు డెవలప్ అయింది. నాకు అర్థం కాల. నాకు అర్థం కాల. ట్రైలర్ లో ఫస్ట్ డైలాగ్ ఏంది? అసలు ఇది ఊరారా, ఇది తగిన ట్యాక్స్ కి తగ్గట్టు డెవలప్మెంట్ లేదు, ఒక్కడు సకాల పని చేయడం అంటుంది కదా. అంటే ఆ ఊర్లో బంగళాలు ఉన్నాయి, మహల్లు ఉన్నాయి, ఐటీ హబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. కేటీఆర్ హైదరాబాద్ ని డెవలప్ చేసిన దానికంటే డెవలప్డ్ ఊరు లాగా ఉంది. అది అసలు ఊరారా ఇది అని అడుగుతుంది చూడు. ఎడిటర్ తప్పది, దెంగ తాగేసి ఎడిట్ చేశాడు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. మనం ఒక్కొక్కరిని తప్పుపడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరిగా లేదు, సరి చేయాలని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. We are just barking dogs. అందుకే అరుస్తున్నాం. అందరినీ చీల్చి చెండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. భారతీయుడు ఒక నిమిషం పాటు. సేనాపతి చీల్చి చెండాడే హంటింగ్ డాగ్ అంటే ఇప్పుడు భారతీయుడు డాగా? అంటే డాగ్ లాగా చీల్చి చెండాడుతాడు. డాగ్ లాగా చీల్చి చెండాడతాడా? డాగ్ ఎవరిని చీల్చి చెండాడింది?
ఆ డాగ్ నాగార్జుననా? నీ ఇదంతా ఎడిట్ చేసినట్టు తప్పు. ఆడి దెంగి తాగేసి ఎడిట్ చేసాడు. ఎడిటర్ మీద పడ్డాడు. డిమ్మోడు ఈ రోజు ఫిక్స్ అయ్యాడు, మనం హీరోలని విలన్లని మింగితే ఫ్యాన్స్ హట్ అవుతారు, ఎడిటర్ లో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అలా మింగుదాం. లాజిక్ పట్టాడు. లాజిక్ ఎలా ఉంది? లాజిక్ తో కొట్టావు. ఐఎమ్ స్పీచ్లెస్. ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? కర్మ కాదు, వర్మ. ఆయనే మళ్ళీ రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. నా కెరియర్ లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమంటున్నారు. ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. సో పారిపోలేరు, దాక్కోనలేరు. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. కానీ నాకు ట్రైలర్ లో ఒకటే పాయింట్ నచ్చింది అబ్బా, ఏంటంటే ఫస్ట్ లో హీరోయిన్ అంటే చూడు, ఏ ఊర్రా ఇది, ట్యాక్స్ కి తగ్గట్టు ఫెసిలిటీస్ లేవని చూడు. ఫెసిలిటీస్ అనగానే అత్తగారు కొడల్ని కొట్టింది. ఫస్ట్ ఒక 4 షాట్లు పట్ 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 అని ఒకటి కొట్టుకొని. నువ్వు అబ్జర్వ్ చేసావా ట్రైలర్ మొత్తంలో లైక్ ఫాస్ట్ కట్స్ చాలా ఉన్నాయి. ఎడిటర్ ఇస్ ద కల్ప్రిట్. నాట్ టు ఫర్గెట్ వివేక్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. ట్రిబ్యూట్ లో లైక్ ఆయనది కనుక ఇంకో 2 సార్లు వచ్చింటే లైక్ ఇంకొంత లేసేది, ట్రైలర్ లేసేది, బాగుండేది. కానీ కానీ మొత్తం ఏఐ అండ్ సిజిఐ. కానీ ఒక విషయంలో నేను ఒప్పుకోవాలబ్బా, విక్రమ్ కి ముందు కమల్ హాసన్ గారి పాత మూవీ ఇది విశ్వరూపం 2. సో అప్పటి వరకు కమల్ హాసన్ గారు ఈజ్ డిపెండెడ్ అపాన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మనో గారు కానీ వీళ్ళు డబ్బింగ్ చెప్పేవాళ్ళు కమల్ హాసన్ గారికి. డోనో వై బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత he started dubbing his own in all languages, Telugu or Tamil, ప్రతి హిందీ ఆర్ కన్నడ. మన హాట్స్టార్ మూవీస్ లో చూస్తా హిందీ కన్నడలో కూడా కమల్ హాసన్ గారు డబ్బింగ్ చెప్పారు. ఆయనకి 7 లాంగ్వేజెస్ వచ్చు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ కమల్ హాసన్ గారు ఆన్ దిస్. ఏంటంటే ఈ వయసులో ఆయన డబ్బింగ్ చెప్పుకోవడం, ఆయన ఆ స్టంట్స్ చేయడం, ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్. కానీ మధ్యలో గూర్ఖా గెటప్ వేసాడు, అది బాగా నచ్చింది. బికాజ్ మనం నైట్ గూర్ఖాస్ కాబట్టి మనకి రిలేట్ అవుతుందా, రిలేటబుల్ ఫ్యాక్టర్ ఐ థింక్ స్పీక్స్. కానీ ట్రైలర్ మొత్తం మీద కమల్ హాసన్ 2 డైలాగులు ఇచ్చినట్టు. టామ్ అండ్ జెర్రీ ఒకటి అండ్ సిద్ధార్థ్ తో మాట్లాడే సీన్, స్వతంత్రం సీన్. నా ఎక్స్పెక్టేషన్ నేను చెప్తున్నా, కమల్ హాసన్ గారికి మళ్ళా విక్రమ్ లో లాగానే ఫస్ట్ హాఫ్ లో డైలాగులు ఉంటాయి, సెకండ్ హాఫ్ లోనే డైలాగులు అన్ని. ఆల్సో లుక్స్ కూడా 4-5 ఉన్నాయి ఇందులో మూవీలో చూస్తే. ఇది భారతీయుడు 2 కాదు, దశావతారం 2. దశావతారం హాఫ్.
ఓకే, దశావతారం 1.5. పంచవతారం. నేను కూడా అదే చెప్తాను అనుకుంటా. రకుల్ ప్రీత్ ఎప్పుడు వస్తారంట మరి? రకల్ ప్రీత్ అలా వచ్చి వెళ్ళిపోతుంది సాంగ్ కోసం. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. మ్యూజిక్ మాత్రం బాగుంది. కరప్షన్ వల్ల సఫరింగ్ అనేది కాన్సెప్ట్ ఉంది కదా, అది మెయిన్ థీమ్ సినిమాకి. అది అండ్ ఆల్సో రిచ్ గా చూపించారు, అంటే కరప్షన్ అనేది చాలా రిచ్ గా గోల్డ్ అది చూపించడము, గోల్డ్ కర్ ఒకటి చూపించడము, గోల్డ్ corruption అవి level బాగా క్యాష్ జరుగుతుంది ఎక్కువ. అనేది దట్స్ ఫైన్, ఇట్ వాస్ డెలివర్డ్. బట్ ఆ ఎమోషన్, కరప్షన్ వల్ల సఫరింగ్ అనే ఎమోషన్ కన్వే అవ్వాలి. ట్రైలర్ లో చాలా ఫాస్ట్ కట్స్ ఉన్నాయి, టక 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 కట్స్ వస్తానే ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఎమోషన్ కన్వే అవ్వాలి. ఆడన్నా ట్రైలర్ లో మొత్తం చూపెడతారా? కాదు బట్ ట్రైలర్ లోని ఎమోషన్ కనెక్ట్ అయింది అనుకో, నువ్వు మోషన్స్ సినిమాకి మోషన్స్. అప్పుడు ఇల్లు ఒక టాబ్లెట్ వేసుకోవాలంట. నేను ఒకటే మాట చెప్తా బా, ట్రైలర్ లో నాకు సీరియస్ గా నాకు 2 మాటలు చెప్పు, ఏం నచ్చాయి ఏం నచ్చలేదు అంతే. అది సినిమా సీరియస్ గా ఐ ఆమ్ కంప్లీట్లీ న్యూట్రల్ అబౌట్ దిస్ ట్రైలర్ అనమాట. ఒక పాయింట్ నచ్చింది, ఒక పాయింట్ నచ్చలేదు అని ఏం లేదు ట్రైలర్ లో. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇట్ డిడెంట్ ఎంగేజ్ మీ అట్ ఆల్, బికాస్ లైక్ ఓన్లీ అబౌట్ ద కమల్ హాసన్ గారి పాయింట్ ఒక్కటి పక్కన పెడితే, ద సేమ్ ఓల్డ్ భారతీయుడు స్టోరీని మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారా అనేది ఫస్ట్ మెయిన్ థింగ్. ఎందుకంటే భారతీయుడు 1 లో స్టార్టింగ్ నుంచి మన స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే దగ్గర నుంచి హీరో లవ్ స్టోరీ అండ్ కరప్షన్ గురించి స్టార్ట్ అవుతుంది మూవీ అంతా. హియర్ ఆల్సో ద సేమ్ థింగ్. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తేనే స్టోరీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ నాట్ జస్ట్ భారతీయుడు టు, దిస్ ఈస్ జస్ట్ అ రొటీన్ కమర్షియల్ ఫిలిం దట్ యూజ్ ఇట్ బేస్డ్ ఆన్ డూయింగ్ బిజినెస్ ఆన్ కమల్ హాసన్. దట్స్ ఇట్ బ్రో. నేను హోటల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నట్టు నాకు బిర్యానీ వచ్చని కాదు. అలాగే నేను ఇప్పుడు సినిమా గురించి అనాలిసిస్ ఇస్తున్నా అంటే నేను షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాను కాదు. ఇది నేను డిస్క్లైమర్ లో పెడతా. అర్థమైంది, ఇది ఎవరి కోసం చెప్తున్నావు అర్థమైంది. ట్రైలర్ ఏం నచ్చింది మనకి? కమల్ హాసన్ యాక్టింగ్ నచ్చింది, ఆయన అంత ఏజ్ ఉండి కూడా ఆయన డెడికేషన్ నచ్చింది పరంగా. అది బట్ టు బీయింగ్ యావరేజ్ ఆడియన్స్ ఆఫ్ ద థియేటర్, ఆఫ్ ద నేషన్, నాట్ జస్ట్ ద థియేటర్. న్యూట్రల్ గా చెప్పాను. న్యూట్రల్ ఆడియన్స్. సో ఫస్ట్ నాకు వచ్చేసి ఒక డౌట్, అంటే లైక్ ఈజ్ ది సీక్వెల్ నెసెసరీ అని చెప్పి. ఎందుకంటే స్టోరీ సేమ్ భారతీయుడు లాగే అనిపించింది ట్రైలర్ చూడగానే, యాజ్ నాని సెడ్. శేఖర్ మాస్టర్ చెప్పినట్టు, ప్రియమణి గారు చెప్పినట్టు కదా. ఓకే, సేమ్ లవ్ స్టోరీ, సేమ్ ట్రాక్. కాకపోతే ఏంటంటే ఇక్కడ సిద్ధార్థ్ క్యారెక్టర్ వచ్చేసి క్వశ్చనింగ్, అంటే లైక్ ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ అవ్వచ్చు కానీ సంథింగ్ ఏదో ఒకటి అవ్వచ్చు, సంథింగ్ అంటే లైక్ మైన్యూట్ చేంజెస్ తో సేమ్ స్టోరీ లాగే ఉంది. అండ్ నచ్చిందంటే లైక్ కమల్ హాసన్ గారి లుక్స్, హిస్ డెడికేషన్, ఇట్ ఈస్ ఓల్డ్ ఏజ్. నచ్చింది ఏంటంటే సీక్వెల్ అవసరం అని చెప్పి ఒక డౌట్, ఎందుకంటే లైక్ సీక్వెల్ లేకపోయినా నడిచేది మూవీకి, ఓపెన్ ఎండింగ్ ఉంచేసి. అండ్ ఇంకోటి నచ్చిందంటే సేమ్ భారతీయుడు లాగే అనిపించింది నాకు ట్రైలర్ చూడగానే. సేమ్ ఎట్లుంటది అంటే నో వన్ గివ్స్ అ ఫక్ అబౌట్ యు అన్నట్టు. ఆ సీక్వెల్ నువ్వు 10 ఏళ్ల తర్వాత ఆలోచించిన భారతీయుడు 2 వస్తుందా, ఆ బొక్కలో ఎవడు చూస్తాడు అని ఒక మైండ్ సెట్ ఆడియన్స్ లోనే ఉంటారు. కానీ మైండ్ సెట్ వస్తుంది. నువ్వు 1996 లో తీసిన స్టోరీని 2024 లో ఈ జనరేషన్ ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ న్యూ. 1996 లో ఉన్న మూవీనే నేను 2020 లో చూసి నచ్చినవాడిని. నేను 2024 లో తీయాలంటే నువ్వు ఇంకెంత కొత్తగా తీయాలి. దట్ ఈస్ వాట్ ఆడియన్స్ వాంట్. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ వ్యాలిడ్ పాయింట్. టు మై పాజిటివ్స్, యాక్టర్ వివేక్ గారిని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. That is the only reason we got respect of Shankar garu about this film, not about his total career. About this film, shoot start చేసినప్పుడు వివేక్ గారు ఉన్నారు, ఆ తర్వాత he is no more. But
బట్ యూజింగ్ ఏఐ అండ్ సిజిఐ ఆయన క్యారెక్టర్ ని ఎక్కడా డిలీట్ చేయకుండా లైక్ ఆచార్యాలలో కాజల్ని తీసేసినట్టు తీయకుండా ఆయన ఉంచారు కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ యూజ్ రెస్పెక్ట్ ఐ హావ్ ఆన్ శంకర్. అంటే జనాల మైండ్ ని కన్ఫ్యూజ్ చేయాలో, సో జనాలకి కొత్తగా అనిపిస్తుంది ఏంటి భారతీయుడు ఇలా అడిగాడా అని చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలి. జనాలకి క్యూరియాసిటీ చూపెట్టడానికి వేసినట్టున్నాడు అది అంతే. జనాలు మరీ అంత తమనేం కాదు. ఎక్కడి నుంచో ఇంకొచ్చి ఇక్కడ పెట్టేస్తే నేను సినిమా హిట్ కొట్టేస్తా అని అనేంత ఎర్రిపప్పలేం కాదు జనాలు. వాట్స్ యువర్ పాయింట్ ఆన్ ద ట్రైలర్ బాబాయ్? బాబాయ్ నాకేం నచ్చిందంటే మధ్యలో 2 సీన్లు నచ్చాయి. బెడ్ సీనేగా బ్లూ కలర్ దిగా అడగడు. మధ్యలో విషయంలో భారతీయుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ చేయాల్సిందే ఆయన ఈ వైపు. నచ్చిన పాయింట్ అదంటే ఇంకా కమల్ హాసన్ గారి యాక్టింగ్. ఓకే, నచ్చనిది సేమ్ అంటే మళ్ళా బాధ్యుడు 1 లాగే సేమ్ స్టోరీ తీసుకొచ్చి పెట్టాడు. మామ బ్రో కన్ఫ్యూజ్ అయ్యాడు పాపం. నువ్వు నచ్చని పాయింట్ అనగానే కమల్ హాసన్ యాక్టింగ్ నచ్చిన పాయింట్ అది, నచ్చని పాయింట్ మనోడికి అదే వినిపించింది. నచ్చిన పాయింట్ కాదు నచ్చని పాయింట్ లాగా వినిపించింది. నాకు నచ్చిన పాయింట్ అది, ఆయన యాక్టింగ్ బాగుందని చెప్పా. నాకు నచ్చిన పాయింట్ ఆయన యాక్టింగ్ నచ్చింది అని చెప్పా. ఇప్పుడు నచ్చిన వాళ్ళు కాల్చి నచ్చిన వాళ్ళు కాలకపోతే నచ్చిన వాళ్ళు ఈ నచ్చిన వాళ్ళు సచ్చాకంటే మీకు నచ్చనిది నచ్చనంటే అదే అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఆ సినిమా అవసరం లేదు. యాక్చువల్ గా సేమ్ స్టోరీనే తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు. అదే సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసినా అందరికి అర్థం అవుతుంది. మళ్ళీ కొత్తగా దాన్ని పార్ట్ 2 పెట్టి తీయాల్సిన అవసరం లేదు. చేశారనుకుంటారు ఇంకా ఈ సినిమా అవసరం అని చెప్పేసి చేసి ఉండరు. రిలీజ్ చేసినా ఇప్పుడు రిలీజ్ చేశారు అనుకో, జనాలు విల్ నాట్ గివ్ అ ఫక్ అబౌట్ దిస్ ఫిల్మ్. దట్ ఈస్ ఫర్ షూర్. ఆల్రెడీ జెమినీ టీవీలో చాలా సార్లు వేసాడా? లేదు, జెమినీ టీవీ నేను జెమినీ టీవీ చూడబట్టి ఆల్మోస్ట్ 3 to 4 years అవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో డిష్ వీకేసాం. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ ఇప్పుడు ఈ సినిమాని కంపారిటివ్ గా జనాలు భారతీయుడు 1 చూస్తేనే భారతీయుడు 2 అర్థమవుతుంది అని వెళ్తారు చూసావా? వాళ్ళు థియేటర్ లో నిద్రపోతారు, పక్కా నిద్రపోతారు. ఏమనంటే ఎందుకంటే భారత్ నేను సేమ్ స్టోరీ గురించి ఒకవేళ చేంజెస్ ఉన్నా మనం ఏం మాట్లాడలేము. బట్ ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలంటే కమల్ హాసన్ గారు భారతీయుడు వల్ల సేనాపతిగా ఓన్లీ హ్యాండ్ గెస్చర్ తో అండ్ లెగ్ గెస్చర్స్ తోనే టోటల్ ఫైట్స్ అని కంప్లీట్ చేస్తాడు. ఈ సినిమాలో పీటర్ హెయిన్స్ గారు వచ్చి ఇంకా లేపడము, పడుకోబెట్టి జంప్ చేయడము, బౌన్సులు ఇట్లాంటివి పెట్టాడు అనుకో, బొక్క కూడా దగ్గర జనాలు భయపడి సినిమాలో శంకర్ సినిమాలో అలా ఆలోచిస్తారు. కానీ శంకర్ ఈ సినిమా వల్ల గేమ్ చేంజర్ ఎఫెక్ట్ అవుద్ది. గేమ్ చేంజర్ ఎఫెక్ట్ అవుద్ది. సో మాక్సిమం మెగా ఫ్యాన్స్ అండ్ ఆర్సీ ఫ్యాన్స్ భారతీయుడు 2 ని పిచ్చగా లేపుతారు. అదే రామ్ చరణ్ సినిమా 1000 కోట్ల పక్కా బ్లాక్ బస్టర్. ఒక్క మాట్లాడరా రే. బట్ ఏదో చెప్తున్నా, ఆల్రెడీ ట్విట్టర్ లో లేపుతున్నారు కదా వాళ్ళని అంటున్నా. అదే అంటుంది. స్టార్ట్ అయిపోయింది బ్లాక్ బస్టర్ 1000 కోట్ల పక్కా. నేనింతే సీన్ రిపీట్. ఇదేం సినిమా ఫస్ట్ ఏదో మా ఓడి సినిమా బాగుంటుందని. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్, బట్ ఇదైతే ఆడియన్స్ కి దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెగిటివ్ ఆన్ శంకర్ గారు ఆర్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెగిటివ్ ఆన్ కమల్ హాసన్ గారు. దిస్ ఈస్ ఓన్లీ నెగిటివ్ ఆన్ స్టోరీ అండ్ ద టైమింగ్ దిస్ మూవీ ఈస్ గెటింగ్ రిలీజ్డ్. దట్స్ ఇట్.
ఎడిటర్. అంటే అంటే ఎందుకంటే ఎడిటర్ ఎందుకు bro? చెప్పు నచ్చలేదు అసలు. ఎడిటర్ టు బాబాయ్ బి లైక్, ఎందుకు బ్రో అంత హేటెడ్? ఏం సాధిస్తావు చెప్పు. చెప్పు స్కార్ అన్న. నాకు ట్రైలర్ లో ఏదైనా నచ్చిందా అంటే లైక్ అంత పెద్దగా నచ్చింది ఏం లేదు. కమల్ హాసన్ షర్ట్లెస్ సీన్ ఏజ్ గెటప్ లో ఉంటుందని అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఓవర్ ద టాప్ ఫైటింగ్ సీక్వెన్సెస్ లాగా ఉన్నాయి. దాంట్లో ఒక స్టైల్ ఉండేది. సో మరమకల యూజ్ చేసి వేళ్లతో నరాల్ని స్తంభింపజేసే वीडियो सो प्लीज ఇది ఉంది. స్తంభింప. తెలుగు లిటరేచర్ కాదు, లేదు ఎప్పగట్లా మాట్లాడాలి. తెలుగు పండిట్. అది అప్పుడు ఒక అది హైలైట్ ఆఫ్ ద మూవీలా ఉన్నింది. అప్పట్లో అది కొత్త, అంటే అప్పట్లో అది కొత్త రకం. అది ఇప్పుడు ఈ అన్ని ఇప్పుడు సినిమాలు చాలా రకాల ఫైట్లు ఉన్నాయి. 2000s లో కొన్ని సినిమాలు వస్తే బుర్ర మీద కొడితే ఎక్స్రేలో బుర్ర బదులయ్యేటట్టు అవన్నీ వెళ్ళిపోయాయి. ఆ ఎఫెక్ట్లు అన్ని వెళ్ళిపోయాయి. అవి ఇప్పుడు చూపిస్తే అంత హై రాదు. ఆల్రెడీ 2002-2003 లో బాలకృష్ణ భారతీయుడి రీమేక్ చేశాడు. అదే ఒక్కమగాడు. బాలకృష్ణ భారతీయుడి రీమేక్ చేశాడు. ఇప్పుడు కొత్తలో తీసినప్పుడే బాలకృష్ణ సినిమానే దేకలేదు. నువ్వు 2024 లో తీసుకున్నావు. అది కూడా నువ్వు మర్మ కళకి దాని అమ్మ కళ చూపించాలి. సేమ్ స్టోరీకి ఏం మారుస్తాడు అంటే మాఫియాను ఎవనో ఒకటి పెట్టి యాడ్ చేసి ఉంటాడు అంతే. అంటే లైక్ ట్రైలర్ లో చూస్తే ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ కూడా ఉన్నట్టు చూపించారు. అదే ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ అంటే అవే మాఫియానే, ఇంకేంటి? అదే మాఫియాను వాళ్ళని పెట్టాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సేమ్ స్టోరీ. పాత స్టోరీ ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య స్టోరీ. అది దీన్ని కొంచెం కమర్షియల్ గా చేసి, అంటే రాజకీయాలు ఇన్వాల్వ్ చేసి, అలాగే మాఫియాని అన్నిటిని ఇన్వాల్వ్ చేసి పెట్టాడు అనమాట ప్రెసెంట్ స్టోరీలో. అంతే, సేమ్ స్టోరీ. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇలాంటి స్టోరీ అయితే అవసరం లేదు. సేమ్ స్టోరీని రిలీజ్ చేసినా అందరికి అర్థం అవుతుంది. లేకపోతే డైరెక్టర్ పార్ట్ 2 కోసం పెట్టుకున్నాడేమో ఆయన. 1996 లోనే పార్ట్ స్టోరీ రాసాడు అంటావు. అలాంటప్పుడు దాన్ని 2001 లో తీస్తావు, దాకా ఎందుకు తీసుకురావడం? అంటే నాన్ సైడ్ ఇంకా కొంచెం రీకన్స్ట్రక్షన్స్ చేసి అవన్నీ చేసి ఉంటాడు. అంత రీకన్స్ట్రక్షన్ చేసినందుకే సెట్ లో క్రేన్లు కూలిపోయాయి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ నాకు నచ్చని కొన్ని పాయింట్స్ వచ్చేసి ట్రైలర్ అంత ఎంగేజ్ చేయలే. ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి అనేటట్టు ఒక ఎంగేజ్మెంట్ అయితే క్రియేట్ చేయలేదు. మేబీ ఒక విషయంలో దాచింది ఏ విషయం అంటే, కూరలో కరివేపాకుని తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు ట్రైలర్ లో కాజల్ని తీసాడు. అవును, కాజల్ ఉంది. అవును, ట్రైలర్ లో కాజల్ లేదు. అంటే లైక్ బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు అంటున్నా. అవును, బ్రహ్మానందం కూడా ఉన్నాడు. టీజర్ లో ఉన్నారు ఆయన టీజర్ లో పెట్టారు, ట్రైలర్ లో లేడు ఆయన. అండ్ అప్పట్లో ఒక రూమర్ నడిచింది ఏంటంటే, ఇప్పుడు భారతీయుడు 3కి ఓపెనింగ్ కాజల్ గారే విలన్ అని చెప్పి. సో మేబీ క్లైమాక్స్ లో కాజల్ గారు ఇస్ గోయింగ్ టు బి విలన్ ఇన్ భారతీయుడు 3 అని చెప్పి రూమర్ నడిచింది అప్పట్లో. ఇది ఒకటి విషయం ఉందనే మర్చిపోయినా నేనైతే. ఈ సినిమాకి భారతీయుడు 3 కూడా ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది కదా. అదే చెప్పాను, లేదు లేదన్నావు. భారతీయుడు 3 కూడా ఉంది అని చెప్తున్నా. ఉంది అండ్ కాజల్ గారు ఇస్ గోయింగ్ టు బి ది విలన్ అని చెప్పి నడిచింది అప్పట్లో రూమర్. నీకు తెలుసా ఇది? ఈ న్యూస్ లో చూసాను. భారతీయుడు 3 ఉంది, కానీ కాజల్ ఏముంది లాంచ్ తోట మళ్ళీ ఏదో కరప్షన్ తీసుకోవాలి 26 లోనో, లేదంటే 2898 భారతీయుడు 2 and 3 అంటాడేమో. సూర్య మెయిన్ విలన్ అంటున్నాడు. సూర్య ఉండొచ్చు, ఆయనే మెయిన్ విలన్. మరి విలన్ కి ఒక సెకండ్ ఇచ్చాడా? అదే. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ ది టుడే వీడియో. భారతీయుడు 2 రియాక్షన్ వీడియో చేయడం జరిగింది. మా పాజిటివ్స్, మా నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయో మీకు, అంటే మా ఒపీనియన్స్ షేర్ చేసుకున్నాము. సో మీరేమనుకుంటున్నారు? వాట్స్ యువర్ టేక్ ఆన్ భారతీయుడు 2 ట్రైలర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ఇది కూడా చెప్పు అంటే ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమేను. ఏ సినిమాని ఏ డైరెక్టర్ ని తక్కువ చేయాలని కాదు. అదే మనం ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్ లో చెప్పాం కదా, బిర్యానీ తిన్నంత మాత్రం మాకు బిర్యానీ వచ్చినట్టు కాదు. హోటల్లో బిర్యానీ బాగాలేదంటే వాడు బిల్లు వెనక్కిస్తాడు. నేను సినిమా బాగాలేదంటే టికెట్ వెనక్కిస్తాడా? ఇది అంతే. దేర్